ఆర్మీలో దేశ సేవ కోసం పనిచేశారు. కష్టమంటే ఎలా ఉంటుందో తెలుసుకునేందుకు ఆటో నడిపారు. నిన్న మొన్నటి వరకు పోలీసులుగా కాకి దుస్తులో సేవలందించారు. తాజాగా గ్రేటర్ బరిలో దిగి కార్పొరేటర్గా సమాజ సేవ చేసేందుకు సిద్ధపడుతున్నారు. కుత్బుల్లాపూర్ మండలం కాగిల్లాపూర్ గ్రామానికి చెందిన రిటైర్డ్ పోలీస్ అధికారి మాథ్యూ కోషి గ్రేటర్ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయాలని భావిస్తున్నారు. ఈయన 1974 నుంచి 1993 వరకు ఆర్మీలో పనిచేశారు. ఆ తర్వాత జంట నగరాల్లో 1995 వరకు ఆటో నడిపారు. 1996లో పోలీసు ఉద్యోగంలో చేరిన మాథ్యూ 2008లో సిఐగా బాధ్యతలు చేపట్టారు. జీడిమెట్ల ట్రాఫిక్ సిఐగా 2013 వరకు పనిచేసిన ఆయన స్థానికులకు సుపరిచితుడే. డేర్ అండ్ డైనమిక్ గా పేరు కూడా సంపాదించుకున్నారు. 2014 సెప్టెంబర్లో రిటైర్ అయినప్పటి నుంచి ప్రజా సమస్యలపై మాథ్యూ పోరాడుతున్నారు. ఇప్పుడు సూరారం డివిజన్ నుంచి గ్రేటర్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని మాథ్యూ రంగం సిద్ధం చేసుకుంటున్నారు. స్థానిక సమస్యలపై అవగాహన ఉన్న తనకు అవకాశం ఇస్తే డివిజన్ అభివృద్ధికి పాటుపడతానని చెబుతున్నారు. పేద ప్రజలకు చాలా ప్రాబ్లం అవుతుందని నాకు అర్థమైంది. పోలీసులు సర్వీస్ చేస్తే అందుకోసం ఆయన ఏమైనా చేయాలని నాకు ఒక ఉద్దేశం. అందుకోసం ఇప్పుడు రిటైర్ అయిన తర్వాత ఎక్కడ డ్యూటీ కూడా జాయిన్ చేయలేదు. ప్రజా కోసం చేయడానికి చాలా చారిటీ వర్క్ చేస్తున్నారు. నా ఒక చిన్న ఆర్ఫనేజ్ కూడా స్టార్ట్ చేసింది నా వైస్ ప్రెసిడెంట్ ఆయనకు. ఇప్పుడు నాకు నా ప్రజలు ఇది చేయడానికి ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్ వస్తే పబ్లిక్లకు ఇవ్వడానికి చాలా ఛాన్స్ ఉంది కాబట్టి నా రాష్ట్రం వచ్చింది. చాలామంది పార్టీలు జాయిన్ చేయడానికి నాకు అడిగి చెప్పింది. కార్పొరేటర్గా గెలిపిస్తే సూరారం డివిజన్లోని ప్రజా సమస్యలపై కళమెత్తుతానని మాథ్యూ హామీ ఇస్తున్నారు. గెలుపు కోసం డబ్బులు ఖర్చు పెట్టాలేనని, తనకు ఓసారి అవకాశం ఇస్తే సామాన్యుల పక్షాన నిలబడి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఈయన అంటున్నారు. ఏ విధంగా ఎక్కడ ఫండ్ రావాలి, అది వచ్చి రోడ్డు, మున్సిపల్ కోఆపరేటర్కి ఏం చేయాలి, యాక్చువల్లీ రోడ్డు, డ్రైనేజు, స్ట్రీట్ లైటు, ఆ విధంగా చేయడానికి నా ఉద్దేశం. అందుకోసం పొలిటీషియన్స్ వస్తున్నారు. అంత పెద్ద ఏమైనా పొజిషన్ నాకు ఆశయం లేదు. సింపుల్లీ పేద ప్రజలకు సేవ చేయాలని నా ఉద్దేశం. అది ఏదన్నా పార్టీ తరపున పోటీ చేస్తే ఆ పార్టీ పెద్దల నుంచి అనేక ఒత్తిళ్లు ఉంటాయని, అందుకే తాను పార్టీలకు దూరంగా ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నానని మాథ్యూ కోషి చెబుతున్నారు. పార్టీ ఏం లేదు, పార్టీ ఎందుకంటే ఆయన డిక్టేషన్ ఉండేది. పార్టీ పెద్దలు చెప్పిన మాట వినాలి. నాకు అది ఇష్టం లేదు. ఏమైనా ఫండ్ వస్తే పబ్లిక్లో పేద ప్రజలు ఏం చెప్తున్నారు ఆ పని ఆయనకి చేయిస్తా, అదే నా ఇష్టం. ఎందుకంటే లేకుంటే పార్టీ అయిపోతే పార్టీ డైరెక్షన్ మీద పని చేయాలి. ఇది నాకు పేద ప్రజలు ముందు రావాలి. పేద ప్రజల అభిప్రాయం ఏముందో ఆయన అభిప్రాయం మీద ఆయనకేం కావాలి, ఆ ఏరియాలో ఏం కావాలి అదే చేయాలి. అందుకోసం నా పార్టీ జాయిన్ చేయలేదు. ఆర్మీ ఉద్యోగి, ఆటో డ్రైవర్, ట్రాఫిక్ సిఐ ఇలా ఏ బాధ్యతలు చేపట్టినా తనను తాను ప్రూవ్ చేసుకున్న మాథ్యూ ఇప్పుడు కార్పొరేటర్గా కొత్త అవతారం ఎత్తాలని ఆశపడుతున్నారు. మరి సూరారం ఓటర్లు ఆయన ఆశ నెరవేరుస్తారో లేదో చూడాల్సిందే.